హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రేఖ. నేను ఒక హ్యాండ్ రైటింగ్ కోచ్‌ని అండి. ఒకరోజు ఒక పేరెంట్ నాకు కాల్ చేసి వాళ్ళ డాటర్ హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పి చాలా బాధపడ్డారు. ఏంటి అంటే స్కూల్లో నుంచి ఒకటే కంప్లెయింట్స్, మీ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండట్లేదు, అసలు ఏం రాసినా మాకు అర్థం అవ్వట్లేదు అని. ఆవిడ ఆవిడ మాటల్లో చాలా నిస్సహాయత కనిపించింది. ఆవిడ చాలా ట్రై చేశారు, కాపీ బుక్స్ కొనిచ్చారు, ప్రాక్టీస్ చేయించారు, బట్ నో యూజ్ అండి. అసలు పాప హ్యాండ్ రైటింగ్లో ఏమాత్రం మార్పు లేదు. ఆ రోజు ఆ పాప హ్యాండ్ రైటింగ్ చూసాక నాకు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. సేమ్ అలాంటి సిచ్యువేషనే ఇంకో అమ్మాయి కూడా ఉండేది. అప్పుడు నేను ఆ అమ్మాయిని ఏం చేశాను అంటే, ఆ అమ్మాయితో చిన్న జర్నీ స్టార్ట్ చేశాను. ఆ అమ్మాయితో జర్నీ స్టార్ట్ చేశాక తన అక్షరాలలో మార్పు కనిపించింది. ఆ జర్నీ కంప్లీట్ అయ్యేంతలోపే తన అక్షరాలలో మార్పు కాదు, తన ఆత్మవిశ్వాసంలో కూడా మార్పు వచ్చింది. ఆ అమ్మాయి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఆ రోజు వాళ్ళ పేరెంట్ ఫేస్లో అసలు ఆనందం చూడాలి, చాలా సంతోషపడ్డారు. మా అమ్మాయి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండేది, టీచర్స్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయి, అలాంటిది మా అమ్మాయి ఇంత మంచి సిచ్యువేషన్కి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అని చెప్పి బాధపడుతున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, ఒక అడుగు ముందుకేయండి. మీరు కూడా మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేయించండి. నాకు కమెంట్ బాక్స్లో ఇంప్రూవ్ అని పెట్టండి.